మన కథలో ఓ తండ్రి తన పెళ్ళిడికి వచ్చిన ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాడనేదే ఈ కథలో తెలుసుకుందాం మనం. ఇతనే మన మెయిన్ హీరో, ఈ ఇంటికి పెద్ద అని చెప్పాను కదా. ఇతని పేరే రాజు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. తన ఇంటిని చక్కదిద్దే ప్రయత్నంలో ప్రతి వ్యక్తి రాజే, అది బయట వాళ్ళకి, కానీ ఇంట్లో వాళ్ళకి అతను ఒక బంట్రోత్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఇకపోతే ఈ రాజు విషయానికి వస్తే, తన ఇంటి వద్ద పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ జీవితం కొనసాగిస్తాడు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక వ్యక్తి మన రైతన్న. రాజు ఎప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతు ఎప్పుడు రాజే అని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ కష్టపడేది ఎప్పుడు కూడా రైతే. అందుకే మన కథలో ఇతని పేరు రాజు అని పేరు పెట్టాం. ఇంతకు మన కథలో ఈ రాజు కాని రైతు వ్యవసాయం చేస్తూ పంట పొలాలకి నీరు పెడుతూ విరజాజులు అమ్ముకుంటూ తన కాలక్షేపాన్ని కొనసాగిస్తాడు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయొచ్చు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమే నిన్ను ప్రేమిస్తుంది అన్న నినాదం కలిగిన వ్యక్తి మన రాజు. మన రాజుకి ఇద్దరు పిల్లలు పెళ్ళిడికి వచ్చి రెడీగా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలతో ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేదే మిగిలిన కథ అంతా కూడా. ఇందులో రాజు మాట పిల్లలు వింటారో, పిల్లల మాట రాజే వింటాడో మునుముందుకి తెలుస్తుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. దేశానికి వెన్నెముక రైతు అంటారు, కానీ రైతును ఒక కూలివాడిలా చూస్తుంది ఈ సమాజం. అది ఎందుకో ఏమిటో ఎవరికీ తెలియదు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. ఈ రాజు పిల్లలు ఎప్పుడూ కూడా ఇతనికి సహాయం చేయరు, ఎవరికి వారే యమునా తీరే. ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్తు అలాగే ఉంది కాబట్టి మన కథలో కూడా అంతే. సూపరు, కత్తి, తురుము, కేకలంతే. మన ఛానల్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ ప్రతి బుధవారము, శనివారము సాయంత్రం 8 గంటలకు యూట్యూబ్లో చూడవచ్చు. మారవా ఉత్తర కుమారా నువ్వుగా. ఇదండి, రాజు చివరికి ఇలా కష్టపడుతూ తన జీవితం కొనసాగిస్తూనే ఉంటాడు. తర్వాత తన పిల్లల్ని కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా తీర్చిదిద్దాలని తన తాపత్రయం. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఇక ఈ కథలో రాజు పెద్ద కొడుకు రాము. ఈ రాము ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేస్తూ జీవితం కొనసాగిస్తాడు. తండ్రి మాట జవదాటిన వ్యక్తి ఈ రాము. అందుకే రాముడు అని పేరు పెట్టారు. దేనికంటే వీళ్ళు. ఇక ఈ రాము అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో అనే సిద్ధాంతం గల వ్యక్తి. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. ఇక ఈ రాము తన తండ్రికి ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఆదుకుంటాడు. పెద్ద కొడుకు కదా, ఉంటుందా మాత్రం. మరి మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా. నవ్వుకోండి, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను.
నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. రాముడు మంచి బాలుడు అని అనుకుంటాం, కానీ ఈ కథలో రాముడికి ఒక లవర్ కూడా ఉంది. థ్యాంక్ యూ, ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇక రాము డైలీ బస్సులో తన ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంతకీ రాము ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఒక హాస్పిటల్లో చిన్న జాబు. ఆపింక నీ సొల్లు. ఇది ఒక ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ. నా రొట్టో ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. ఇక రాము ఆఫీస్ ఉంటామా? జీవితం చాలా చిన్నది, ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతాం మనకే తెలియదు. కనుక ఉన్న కొద్ది రోజులు నవ్విస్తూ గడిపేద్దాం అనే మనస్తత్వం కూడా మన రాముకుంది. ఇంతవరకు మన రాము ఆఫీసే చూసాం. దేవుడు స్వామి. ఇక రాము పర్సనల్ విషయంలో ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. దైవభక్తి కూడా ఎక్కువే. అవునట్టు చెప్పలేదు, ఇతనికి ఒక సొంత కారు కూడా ఉంది. అయినా ఆస్తి అనేది మన దగ్గర ఉంచుకుంటే దాని వాల్యూ తెలియదు, అప్పుడప్పుడు అమ్ముతుండా. బంధువులతో, స్నేహితులతో, ఫ్రెండ్స్తో ఎక్కువగా కలిసి పార్టీలు అట్లు ఎంజాయ్ చేస్తాడు ఈ రాము. థ్యాంక్ యూ. ఇకపోతే మన రాముకి ఆఫీసులో మంచి గుర్తింపు కూడా ఉంది. తన ఫ్రెండ్స్తో కూడా ఎక్కువగా కలిసి అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తాడు. ఈ సాంగ్ చూస్తుంటే అర్థమైపోతుంది రాజు చిన్న కొడుకు ఎంటర్ అవుతున్నాడని. ఇతనునండి మన రాజు చిన్న కొడుకు కృష్ణ. నన్నందరూ శబాష్ షాడిస్ట్ అని మెచ్చుకోవాలి. నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస. ఈ కృష్ణ మంచికి వ్యతిరేకం, చెడు ప్రభావాలు ఎక్కువ కలిగిన వ్యక్తి ఈ కృష్ణుడు. చూడండి మేకపోతే ఎలా సాహసాలు చేస్తున్నాడో. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. ఈ కృష్ణకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్. ఇతనికి లేని అలవాటు లేదు. ప్యాకాట, డ్రింకింగ్. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి పాలేరులు అవ్వద్దు. చిన్న కళా పోషకాల లక్షణాలు కూడా ఉంటాయి. జాలీగా తిరగడం, అందరితో ఎంజాయ్ చేయడం, అన్ని చెడు వ్యసనాలు ఎక్కువ ఈ కృష్ణలో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తండ్రి మాట లెక్క చేయని కృష్ణ. మాట విన్నాడో లేదో తెలియదు కానీ ఈ కృష్ణుడు అయితే మన రాజు మాట అయితే వినడు. ఈ కృష్ణకి జులాయి తిరుగులు ఎక్కువ. మీ అందరికి కుళ్ళు కాదు. ఫ్రెండ్స్తో మందు వేయడాలు, పబ్బులు, సిగరెట్లు, ఇతని కల్చర్ వేరే. రాముడికి విరుద్ధం కృష్ణ. ఏమండోయ్ ఇది విన్నారా? తండ్రి మాట వినని కృష్ణుడు ఈ కృష్ణ.